చావుకు నిన్ను రేపుతుంది దయ్యం. నీ ఆత్మను నువ్వే నాశనం చేసుకునేటట్టు నిన్ను పురికొల్పుతుంది దురాత్మ. అసలు దాని స్వరం ఎందుకు వింటున్నావు? ఆ మాటకి ఎందుకు చెవొగ్గుతున్నావు? అసలు ఆ తలంపుకి ఎందుకు ఎడమిస్తున్నావు? నీ నోట ఆ మాట ఎందుకు పలుకుతున్నావు? నువ్వు చావకూడదు. నిన్ను చావుకు నడిపించే ఆ దురాత్మల్ని, ఆ సమస్యల్ని, ఆ ప్రతికూలతల్ని దేవుని యందు విశ్వాసమును బట్టి నువ్వు చంపాలి. వాటిని తొక్కాలి, వాటిని అణిచివేయాలి. నువ్వు గెలవాలి, నువ్వు జయించాలి. జయిస్తావు. నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి చెప్పట్లా. నువ్వు నమ్మావు చూడ ఒకడిని, ఆ జీవం గల దేవుని బట్టి చెప్తున్నా. ఆ నజరేయుడగు యేసుని బట్టి చెప్తున్నా. ఆయన సామర్థ్యం ఎరిగిన వాడినై చెప్తున్నా. దేవునికి మహిమ. ఎంతమందికి అర్థమైంది? దెబ్బ తగలక ముందేమో తగిలిద్దేమో అని నమ్మాడు. దెబ్బ తగిలి అనుభవించిన తర్వాత ఇంకొకటి నమ్మాడు. దెబ్బలో, ఆ గాయములో, ఆ బాధలో ఉండే, ఇందులోనే నేను స్థిరంగా ఉండను, నా దేవుడు జోక్యం చేసుకుంటాడు, ఇవన్నీ మారిపోతాయి, నా పరిస్థితి మళ్ళా నార్మల్కి వచ్చేస్తుంది అని నమ్మాడు. నమ్మాడని రుజువైందంటారా? చివరికి రెండంతల దీవెన ఏపుకొచ్చిందే సాక్ష్యం. ఇప్పుడు మీరేం నమ్ముతున్నారు? ఏం నమ్ముతారో మీ ఇష్టం, మీరేం నమ్ముకోండి. నమ్మిన దాని ప్రకారం దేవుడు చేస్తాడు. ఇంకొకటి, నీవు నమ్మిన దానికి తక్కువ చేయడు. నీవు ఎంత నమ్మావో, ఏ పరిమాణం ఉందో, ఏ సైజులో ఉందో ఆ ప్రకారమే సమాధానం వస్తుంది. ట్యాంకర్ తెచ్చిపెట్టా, నువ్వు కప్పు తెచ్చుకుంటే కప్పే, లీటర్ తెచ్చుకుంటే లీటరే, క్యాన్ తెచ్చుకుంటే క్యానే. నువ్వు కూడా చిన్న సైజ్ ట్యాంకర్ తెచ్చుకున్నావు అనుకో, ట్యాంకర్ నిండా. దేవుని విషయంలో, ఆయన శక్తి విషయంలో నీకెంత పెద్ద విశ్వాసం ఉందో అంత పెద్ద ఫలాలను భవిష్యత్తు చూడబోతున్నావు, అనుభవించబోతున్నావు, పొందబోతున్నావు, ఆనందించబోతున్నావు, బాగుపడబోతున్నావు, నెమ్మది పొందబోతున్నావు, విడుదల పొందబోతున్నావు, విజయం పొందబోతున్నావు. నీ ఆత్మీయ జీవిత విషయానికి కూడా వర్తిస్తుంది ఇది. ఇప్పుడు పడతా లెగుస్తా నిలకడలేని స్థితిలో ఉన్నావు కదా, ఇక ఇంతేనేమో, ఇదే స్థిరమేమో అని నమ్మొద్దు. దేవుడు నిన్ను నిలబెట్టడం ఖాయం. ఈ రోజు నువ్వు ఎక్కడెక్కడ వీక్ అవుతున్నావు, బలహీనపడుతున్నావు, వాటన్నిటిని అధిగమించి, జయించి, నిలిచి దేవుని కొరకు ఒక వెలుగు వెలగటం ఖాయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చావులు బతుకులు వెతుక్కుంటుంటారు కొంతమంది. వాళ్ళే చెబుతుంటారు, నేనే ఏం కాదు, మారిద్దులంటే మారదానే అంటుంటారు. లాగి ఒకటి వేకాలనిపించింది నాకు. నేను అంతసేపు నచ్చ చెప్పి, మారిద్దులే, దేవుడు మార్చేస్తాడులే పరిస్థితి అంటే మారదన్నా, మారదు. కొత్తోళ్ళు అయితే ఏమనలేను, పాతోళ్ళు అనుకో, సరే సావు అని పోతా. అన్నా మరి ఎందుకు వచ్చా నా దగ్గరికి? ఎందుకు వచ్చా? దెయ్యం ముఖం వేసుకొని మారదని నాకు చెబుతావు నువ్వు? సైతాన్ మాట. దేవుడు చెప్పాడు నీకు మారదని. నేనేం చెబుతున్నా, నువ్వేం చెబుతున్నా? నేను మారిద్ది అన్నాను అనుకో, ఆమెనన్నయ్య మారిద్ది అనాలా? మారదన్నయ్య, మారదు. మరి ఎందుకు వచ్చా? కాదన్నయ్య, బాధలు అట్టుంటే వాటికి పరిష్కారం నేను చెబుతుంది. అంతేనంట కాదు, అంతే. చచ్చిపోవాలి, ఈ మారేటట్లేదు, నా బతుకింతే, ఇక సావే కరెక్టు, సావటానికి పుట్టించాడు, ఇక అన్నీ నీ వల్ల కాదులే కానీ ఇక సావు అని దేవుడే ప్రేరేపిస్తున్నాడు. సావు అని నిన్ను ప్రేరేపించేది, నీ ప్రాణం నువ్వే తీసుకున్నట్టు నిన్ను రేపేది ఏది? దురాత్మ. పరిశుద్ధాత్మ రేపుతాడు నిన్ను సావుకి. నీకు అర్థమై సావట్లేదా? ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారో? చావుకు నిన్ను రేపుతుంది దయ్యం. నీ ఆత్మను నువ్వే నాశనం చేసుకునేటట్టు నిన్ను పురికొల్పుతుంది దురాత్మ. అసలు దాని స్వరం ఎందుకు వింటున్నావు? ఆ మాటకి ఎందుకు చెవొగ్గుతున్నావు? అసలు ఆ తలంపుకి ఎందుకు ఎడమిస్తున్నావు? నీ నోట ఆ మాట ఎందుకు పలుకుతున్నావు? నువ్వు చావకూడదు. నిన్ను చావుకు నడిపించే ఆ దురాత్మల్ని, ఆ సమస్యల్ని, ఆ ప్రతికూలతల్ని దేవుని యందు విశ్వాసమును బట్టి నువ్వు చంపాలి. వాటిని తొక్కాలి, వాటిని అణిచివేయాలి. నువ్వు గెలవాలి, నువ్వు జయించాలి. జయిస్తావు.
నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి చెప్పట్లా. నువ్వు నమ్మావు చూడు ఒకడిని, ఆ జీవం గల దేవుని బట్టి చెప్తున్నా, ఆ నజరేయుడగు యేసుని బట్టి చెప్తున్నా, ఆయన సామర్థ్యం ఎరిగిన వాడినే చెప్తున్నా. కృంగుబాటుకు తావివద్దు, నిరుత్సాహానికి నిరాశకి ఎడమియొద్దు. లే, మోకాళ్ళ మీద లే. మోకాళ్ళై, నిలువు మోకాళ్ళై. కాళ్ళు బలహీనత ఉన్నోళ్ళు తప్ప, రెండు కాళ్ళు బాగున్న వాళ్ళు అందరూ నిలువు మోకాళ్ళ మీద ఉండండి. నీవు విశ్వసించిన దాని ప్రకారమే నీకు అవునుగాక అన్నాడు యేసయ్య. ఆ ఒక్క మాట మైండ్ నిండా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఈరోజే కాదు, ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి. నీవు విశ్వసించిన దాని ప్రకారమే, నీవు అనుకున్న దాని ప్రకారమే, నువ్వు నమ్మిన దాని ప్రకారమే, అంతే అంతే అయితే నీ ఇష్టం. అది దేవుడు చెబుతుంది. అది నువ్వేమనుకుంటావు నీ కర్మ. నువ్వు ఏ టైపులో అనుకుంటావు నీ ఇష్టం. దాని ఫలాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి వచ్చింది నువ్వే. జాగ్రత్త పడాలి. దేవా, నన్ను క్షమించు. నిజమే ప్రభువా, ఎన్నోసార్లు వ్యతిరేకమైన ఆలోచనలు చేశానయ్యా, పిచ్చి ఆలోచనలు చేశానయ్యా. ఈరోజు క్షమాపణ అడుగుతున్నా. ముందు దాని గురించి క్షమాపణ అడుగుతున్నాను. ఇదిగో పాపంతో రాజీ పడిపోయాను, ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను, క్షమాపణ కోరుతున్నాను, దిద్దుకుంటున్నాను. ప్రభువా, నన్ను మన్నించు. చేయండి, ప్రార్థన చేయండి అందరూ కూడా. చిన్న భిన్నమైందా ఇప్పుడు నీ పరిస్థితి? గందరగోళంగా ఉందా? అగమ్య గోచరంగా ఉందా? శూన్యంగా ఉందా? అఫ్ కోర్స్ అలా ఉంటే నువ్వేం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని అంతటిని కూడా మార్చి సమస్త పరిస్థితుల్లో నీకు అనుకూలంగా మార్చగల జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన కార్యాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. త్వరలోనే ఆ కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు అది నమ్మాలి. నువ్వు ఇదే నమ్మాలి. ఇట్లా అయిపోయింది ఇప్పటికి నా బతుకు, ఇంకా దరిద్రంగా అయిపోయింది, ఇంకా దారుణంగా అయిపోయింది, ఇంకా అలా అయిపోయింది, ఇంకా ఇలా అయిపోయింది, ఇంకా అట్లా అయింది, ఇంకా ఎట్లా అయింది. ఇదంతా సైతాన్ నుంచి వచ్చేది. తట్టుకోలేనంత శోధన నీకు రానినని ముందే చెప్పాడు దేవుడు. ఒకవేళ వచ్చినా దాని నుంచి తప్పించుకునే దారి కూడా నేనే చూపిస్తానన్నాడు ఆయన. లోకంలో ఉన్నోళ్ళకి జబ్బు వచ్చిందంటే వాళ్ళలాగా నీకు రిజల్ట్ ఉంటుందా? వాళ్ళకు లేనిది నీకున్నది దేవుని కృప. వాళ్ళకు వచ్చే రిజల్టే నాకు కూడా వస్తుంది. ఎందుకు అనుకుంటున్నాను? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడుతున్నావు? వాళ్ళలాగానే నా బతుకు కూడా ఎందుకు అనుకుంటున్నావు? ఆ రోగమే నీకున్నా, ఆ బలహీనత నీకున్నా, ఆ సమస్య నీకున్నా, ఫలితాలు వేరుగా ఉంటాయి. విశ్వాసుకుండే ఫలితం వేరు, లోకసుడికుండే ఫలితం వేరు. మార్పు ఉంటుంది. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. చెల్లి, తమ్ముడు, అన్నా, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు హల్లెలూయా. లైవ్ లో ఉన్నవాళ్ళు, జూమ్ లో ఉన్నవాళ్ళు మొత్తం ప్రార్థన చేయండి. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు ప్రార్థన చేయండి. వ్యతిరేక ఆలోచనలను తొలగించండి. మీ తలకాయల్లోంచి, హృదయాల్లోంచి తీసేయండి. ఇప్పటిదాకా పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచించి ఆ దరిద్రం అంతా తెచ్చుకున్నావు నెత్తికి. ఏబులాగా అన్నిటికీ అదొచ్చిద్దేమో, ఇదొచ్చిద్దేమో, అట్ట ఇద్దేమో, ఇట్ట ఇద్దేమో, ఇదేమో, అదైద్దేమో, అన్ని ఆలోచించి అన్ని నెత్తికి తెచ్చుకున్నావు. కనీసం ఇక నుంచైనా ఏబులాగానే, కనీసం ఏబు సెకండ్ స్టెప్ లో యుక్తంగా ఆలోచించినట్టు ఇక నన్ను ఆలోచించు. నా దేవుడు అన్నిటినీ మారుస్తాడు. నా దేవుడు నా పరిస్థితులు చక్కబెడతాడు. నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. నా దేవుడు నన్ను దీవిస్తాడు. నా దేవుడు నన్ను వాడుకుంటాడు. నా దేవుడు నన్ను వెలిగిస్తాడు. నన్ను నిలబెడతాడని, రెండంతలుగా నన్ను దీవిస్తాడని చెప్పు. నోరు తెరిచి అవును, నా దేవుడు రెండంతలుగా నన్ను దీవిస్తాడు చెప్పు. నా దేవుడు రెండింతలుగా నన్ను దీవిస్తాడు. ప్రతి దానిలో నాకు రెండంతల మేలు చేస్తాడు. హల్లెలూయా.